గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిగుళ్ళ నుండి రక్తం, నోటి దుర్వాసన ఎలా పోగొట్టాలి, అలాగే అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి పార్థా డెంటల్ నుండి ప్రముఖ కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళలో ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా ముందు పళ్ళలో సందులు రావడం, లేదంటే ఎత్తు పెరగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తుంటాయి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ చేంజ్ ఏంటి? అంటే ఏజ్ వల్ల జరుగుతుందా? ఏజ్ వల్ల జరుగుతుంది అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కొంత వయసు పెరిగే కొద్దీ ఒక 30 సంవత్సరాలు దాటేసరికి ముందర పళ్ళల్లోని తేడాలు రావడం కనపడుతూ ఉంటుంది. అంటే ముందర పళ్ళ మధ్యన సందులు వచ్చినట్టు అనిపించడం, లేదా పళ్ళు ఎత్తు పెరుగుతున్నట్టు అనిపించడం, అంటే టైట్ కాంటాక్ట్స్తో అందంగా ఉండాల్సిన పళ్ళు వరుస మారిపోతున్నట్టు వాళ్ళు అనిపడతారు. కొంతమంది ఏమనుకుంటారు, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, అంటే వయసు పెరిగే కొద్దీ జనరల్గా ఇతర భాగాల్లోని మార్పు వచ్చినట్టే పళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. సో దీనికి ఎలాంటి చికిత్సలు లేవనుకుంటారు. పళ్ళకి ఎప్పుడు ఏజ్ అనేది లేదు, ఏ వయసులోని మార్పులు రావు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్ని కరెక్ట్ చేసుకుంటూ పోతూ ఉంటే ఎప్పటికీ, అంటే ఎన్ని సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినా కూడా పళ్ళ మధ్యన సందులు రావు, పళ్ళు ఎత్తు పెరగవు, పళ్ళు ఊడిపోవు కూడా. సో ఇలాంటి మార్పులు ఆడవాళ్ళలోనే ప్రత్యేకించి ఎక్కువగా ఎందుకు చూస్తున్నామంటే ఆడవాళ్ళు ఎక్కువగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కనపడుతుంటుంది. అంటే దశల వారీగా ఇప్పుడు ఆడపిల్లలు పెద్ద పిల్లలు అయినప్పుడు కానీ, ఆడవాళ్ళు డెలివరీలు అవుతాయి. ఆడవాళ్ళలో 1 లేదా 2 డెలివరీలు తప్పనిసరిగా ప్రతి ఆడమనిషి జీవితంలోనే ఉంటుంది. అలాగే ఆడవాళ్ళలో మెనోపాస్ దశ ఉంటుంది. ఈ అన్ని దశల్లో కూడా ఆడవాళ్ళలోని ముఖ్యంగా హార్మోనల్ హెచ్చుతగ్గులు అనేవి చాలా ఎక్కువగా కనిపించడం పైన మన శరీరంలో అతి సున్నితమైన భాగాలు చిగుళ్ళు కాబట్టి వాటిపైన ప్రభావం చూపించి చిగుళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేడీస్లో ముఖ్యంగా. సో డెలివరీల తర్వాతే ఎక్కువగా ఇలాంటి మార్పులు కనపడతాయి. కానీ ఇది కేవలం చిన్న జబ్బు లాంటిది, అంటే చిన్న ఇన్ఫెక్షన్ లాంటిది మాత్రమే. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టాబ్లెట్లు వేసుకుంటే జ్వరం ఎలా తగ్గిపోతుందో, అలాగే ఈ పళ్ళ వచ్చే మార్పులను కూడా మనం చిన్న చిన్న చికిత్సల ద్వారా మళ్ళీ ఆ మార్పులు రాకుండా ఆపేసి తిరిగి యథావిధిగా అందంగా పెట్టుకోవచ్చు. సో ఇబ్బంది పడకండి. ఎవరికైనా ఇలాంటి మార్పులు కనిపిస్తుంటే ఇది శాశ్వతంగా వచ్చే మార్పులను అపోహకు లోనవ్వద్దు. డాక్టర్ని కలిస్తే వెంటనే అది ఎలా పెరగకుండా లోపలుండే ఇన్ఫెక్షన్ తీసి మరింత పాడవకుండా ఆపేయడమే కాకుండా మీరు యథావిధి ఇదివరకు ఎలా దగ్గరగా ఉండే పళ్ళతో, పళ్ళ మధ్యన సందులు లేకుండా, అలాగే ఎత్తు లేకుండా ఎంత అందమైన పళ్ళు వరుస ఉండేదో తిరిగి అలా చేయడం ఇప్పుడు చాలా ఈజీ. ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డాక్టర్ని కలిసి వెంటనే వాటిని ఆపి అందంగా అయిన చిరునవ్వుని మెయింటైన్ చేయొచ్చు. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో మేడం, నా పేరు శివ. చెప్పండి శివ గారు, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి శివ. మేడం, నాది కొద్దిగా చిగురు పోతుందా మేడం? అర్థం కావట్లేదు ఎందుకని. ఏజ్ ఎంత మీది? 23 ఉంటాయి మేడం. ఎప్పటి నుంచి ఇలా జరుగుతుంది? ఒక 5 years నుంచి జరుగుతుంది మేడం. 5 years నుంచి జరుగుతుంది. మరి ఎప్పుడైనా డాక్టర్ని కలవడానికి ప్రయత్నించారా? ఇక చిగురే అని సింపుల్ గా తీసుకున్నాం మేడం. ఎస్, ఇప్పుడు చిగురే అని మీరు సింపుల్ తీసుకున్నారు కదా. ఎప్పుడైతే చిగుళ్ళు గట్టిగా స్ట్రాంగ్ గా ఉండవమ్మా, పళ్ళు త్వరగా వదిలైపోవడం, పడిపోవడం లాంటివి జరుగుతాయి. మీరు చిన్న వయసులోనే పళ్ళు లేకుండా ఉండగలుగుతారా? ఉండలేరు కదా. ఎప్పుడు చాలా మందికి కూడా పళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలన్నా, పళ్ళు ఊడిపోకుండా ఉండాలన్నా, పళ్ళు కదిలిపోకుండా ఉండాలన్నా, పళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే కేవలం ఒకే ఒక ఫోకస్ ఏంటంటే చిగురు స్ట్రాంగ్ గా ఉండాలి, చిగురు గట్టిగా పంటికి అతుక్కుని ఉండాలి. చిగురులో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉంటే బై డిఫాల్ట్ పళ్ళు ఎప్పటికీ స్ట్రాంగ్ గా ఉంటాయి, ఊడిపోకుండా. 23 సంవత్సరాలలోనే మీకు చిగురు పోతుంది అంటే అర్థం ఏంటి? చిగుళ్ళలో బాగా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల అది మీరు చాలా కాలం, కొన్ని సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ చిగురు మొత్తం పోతుంది. చిగురు పైన పోతుంది, చిగురు కిందికి జారిపోతుంది అంటే ఇండైరెక్ట్ గా పంటికి సపోర్ట్ చేసే ఎముక కిందన అరిగిపోతుంది అని అర్థం. త్వరలో పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తాయమ్మా, లేకపోతే పళ్ళు ఊడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇంత జరిగినా మీకు పెయిన్ అనేది ఉండదు. అదొక బాధాకరమైన విషయం ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్లో. మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని కలిసి ఆ ఇన్ఫెక్షన్ తీయించేసుకోండి. ఇన్ఫెక్షన్ తీయడానికి క్లీనింగ్ మాత్రం చేస్తారు, అది కూడా లేజర్తో చేస్తారు. ఎటువంటి పెయిన్ ఉండదు, ఎక్కువ సిట్టింగ్లు కూడా పట్టవు. వరంగల్ అంటున్నారు, వరంగల్ హన్మకొండలో బ్రాంచ్ ఉంది, అలాగే కరీంనగర్ మంచిర్యాలలో కూడా బ్రాంచ్ ఉంది, నిర్మల్లో బ్రాంచ్ ఉంది, నిజామాబాద్లో బ్రాంచ్ ఉంది. మీ చుట్టుపక్కల అంతా కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. చాలా మందికి చిగురు జారిపోతుంటుంది, చిగురు అరిగిపోతుంటుంది, చిగురు పోతూ ఉంటుంది, చిగురులోంచి నెత్తరు వస్తూ ఉంటుంది, పళ్ళ మధ్యన సందులు వచ్చేస్తూ ఉంటాయి.
చిగుళ్ళు మెత్తబడిపోతుంటాయి, చిగుళ్ళు రంగు మారిపోతూ ఉంటాయి, చిగుళ్ళు వాస్తూ ఉంటాయి, చిగుళ్ళు నిండా చీమ్ పడుతూ ఉంటుంది. ఇవన్నీ కేవలం వేడి చేసి జరగడమో లేకపోతే ఏదో సాధారణ విషయంగా తీసుకుంటే మటుకు డెఫినెట్గా తప్పే. అది చిగురులో ఇలాంటి మార్పులు ఏం కనిపించినా కూడా చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ తర్వాత కిందనే ఉండే పంటికి సపోర్ట్ చేసే ఎముక వరకు వెళ్ళి ఆ ఎముకను తినేస్తే కనుక పళ్ళు వదిలేకపోవడం, పడిపోవడం లాంటి చిన్న వయసులోనే జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా జరుగుతుంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి. దీనికి చికిత్స మటుకు చాలా సింపుల్. కేవలం ఒకే ఒక సిట్టింగ్లో జస్ట్ క్లీనింగ్ చేయడం ద్వారా చిగురు లోపల పేరుకుపోయిన ఇన్ఫెక్షన్ డాక్టర్ గారు ఇన్స్ట్రుమెంట్తో తీసేయడం ద్వారా మీ చిగుళ్ళు హెల్దీగా అవుతాయి. దానివల్ల మీకు జరిగే మంచి ఏంటంటే పళ్ళ జీవితకాలం పెరుగుతుంది. అంటే పళ్ళు రాలిపోకుండా పడిపోకుండా మనం ఈజీగా ఆపచ్చు. చాలామందికి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు డబ్బుల నోట్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి, వెళ్ళి క్యాష్ ఇలా పే చేయాలని. పార్థడెంటల్ అన్ని బ్రాంచుల్లో కూడా ఈ సమస్యతో పేషెంట్లు ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా రాలేకపోతున్నారని ఫ్రీగా చూస్తున్నారు స్పెషలిస్టులు అందరూ కూడా. పైనే కాకుండా లోపల ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఎక్స్రే కూడా ఉచితంగా తీసి ఆ సమస్యల పట్ల మీకు తగిన అవగాహన కల్పించడంతో పాటు ఇన్ఫెక్షన్ మరింత స్ప్రెడ్ అవ్వకుండా మీకు మందుల ప్రిస్క్రిప్షన్ వెంటనే యాంటీబయాటిక్స్ ఇస్తారు. ఇలా చేయడం వల్ల మీరు తర్వాత ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకున్నా అట్లీస్ట్ మీ నోట్లో ఉండే జబ్బులు పెరగకుండా, అవి చీమ్ పట్టకుండా, గడ్డల కింద ఫామ్ అవ్వకుండా మనం ఆపచ్చు. అన్ని బ్రాంచుల్లో కూడా కేవలం ప్రతి ఒక్కరు కూడా బాగా వాచిపోయి పెయిన్తో బాధపడుతూ కేవలం పెయిన్ కిల్లర్స్తోని చేతిలో క్యాష్ లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. కేవలం ఇది ప్రతి ఒక్కరికి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫెసిలిటీ అనేది 57 బ్రాంచుల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఎవరో ₹1 తీసుకోరు, డబ్బులు లేకపోయినా పర్లేదు. ఎవరికైనా పెయిన్ ఉన్నా, చిగురుల నుంచి నెత్తురు వస్తున్నా, చిగురుల నిండా చీమ్ పడుతున్నా, లోపల ఏమైనా పుళ్ళు పడుతున్నా, ఎలాంటి ఇన్ఫెక్షన్లతో ఎవరు బాధపడుతున్నా నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వెంటనే మందులు ప్రిస్క్రిప్షన్ రాయించుకోండి. తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకున్నా పర్లేదు. ఇది అన్ని బ్రాంచుల్లో కూడా అందుబాటులో ఉంది, ఇంక్లూడింగ్ బెంగళూరులో ఉండే 7 బ్రాంచుల్లో కూడా. మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఓకే అండి. మహబూబ్ నగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీదేవి గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో డాక్టర్ గారండి. ఎస్ శ్రీదేవి గారు చెప్పండి. మా బాబుకి నోట్లో నుంచి బ్యాట్ స్మెల్ వస్తుందండి, దానికి ఏం చేయాలంటే? ఎంత వయసు అమ్మా? 14 years ఉంటుంది. మా బాబు కొడుకు 14 years ఉంటుంది. నైట్ బ్రష్ చేస్తాడా బాబు? నైట్ బ్రష్ చేయడు, మార్నింగ్ లేచినప్పుడే బ్రష్ చేస్తాడు. చాలా దుర్వాసన చాలా వస్తుంది. ఇంకా అందులో పంటిపై కూడా, ముందర పండ్లపై కూడా కొంచెం రెడ్ కలర్ లో ఇట్లా మచ్చల్లాగా అట్లా వస్తుంటది అనమాట. అమ్మ చాలా వరకు కూడా పిల్లలు ఈ టీనేజ్కి మారేటప్పుడు దశలో, అంటే 10 సంవత్సరాలు నిండిపోయి 11-12 సంవత్సరాలకి మారేటప్పుడు జరిగే మార్పులే ఇవన్నీ. జనరల్గా 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రులు పర్సనల్ కేర్ తీసుకుంటారు. అంటే దగ్గరుండి పళ్ళు తోమడం, నోరు 2-3 రోజులకి వారానికి ఒకసారైనా నోట్లో ఏమైనా మార్పులు జరుగుతున్నాయని చెక్ చేయడం లాంటివి చేయడం వల్ల నోట్లో పెద్ద సమస్యలు ఏమి రాకుండానే ఒకవేళ ఏమైనా చిన్నగా వచ్చిన డాక్టర్ గారు తీసుకెళ్తుంటారు. ఎప్పుడైతే పిల్లలు 11-12 సంవత్సరాలకు పడుతుందో వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అన్న ఆలోచనతో పేరెంట్స్, పిల్లలు కూడా మేము పెద్దవాళ్ళం అవుతున్నాం, ఇంకా మా అంతటా మేమే కేర్ తీసుకోవాలి అనే ఆలోచన. ఈ దశలోనే స్నేహితుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, చదువుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, పళ్ళు తోముకునే విధానం సరిగా తెలియకపోవడం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంటుంది. మార్నింగ్ బ్రష్ చేస్తున్నాడు, నైట్ బ్రష్ చేయట్లేదు. నోటి ఆరోగ్యం కాపాడుకోవడానికి రాత్రిపూట బ్రష్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేయాలి. ఇది చేయడం వల్ల చాలా వరకు సమస్యలు మనం ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఎస్పెషల్లీ నోటు దుర్వాసన అనేది. ఇప్పుడు ఆల్రెడీ మీకు డిపాజిట్స్ అంటే పళ్ళపైన పేరుకుంటున్నాయంటే చాలా కాలంగా మెయింటెనెన్స్, అంటే కేవలం పళ్ళు తోముకునే విధానం తెలియకపోవడం వల్ల, హైజీన్ కరెక్ట్గా మెయింటైన్ చేయకపోవడం వల్లే బాబు పళ్ళపైన డిపాజిట్స్ అనేవి పేరుకుపోయినాయి అమ్మ. దాన్ని శుభ్రంగా క్లీన్ చేయించండి. ఒకసారి క్లీన్ చేయించిన తర్వాత దుర్వాసన అనేది ఆగిపోతుంది. తర్వాత డాక్టర్ గారు మళ్ళీ దుర్వాసన రాకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్తారు. డాక్టర్లు చెప్తే పిల్లలు వింటారు. తీసుకెళ్ళి చేయించండి. మహబూబ్ నగర్ అంటున్నారు, హైదరాబాద్ దగ్గర మీకు అయితే అటు వరంగల్ వెళ్ళొచ్చు, కరీంనగర్ వెళ్ళొచ్చు, మంచిర్యాల వెళ్ళొచ్చు. మీకు ఏ బ్రాంచ్ దగ్గరకు ఉంటే వెళ్ళి ఒక సింపుల్ క్లీనింగ్ చేయించండి. తర్వాత మెయింటైన్ చేసుకోండి. నోరు దుర్వాసన అనే సమస్య జనరల్ ప్రాబ్లం. ఇలా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉంటుంది. కానీ ఇది సిగ్గుపడవలసింది ఏం లేదు. ఈ రోజు ఉండే ఒత్తిడి లైఫ్లో, స్ట్రెస్ రిలేటెడ్ లైఫ్లో మనం రాత్రి పగలు కూడా పనిచేయడం వల్ల, డిఫరెంట్ యాక్టివిటీస్లో బిజీగా ఉండడం వల్ల నోట్లో దుర్వాసన రావడం అనేది తరచుగా చూసే సమస్య. కాబట్టి దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఒకే ఒక రీజన్ వల్ల వస్తుంది అనేది ఏం లేదు. చాలా మంది చేసే ప్రతి ఒక్క కామన్ తప్పు ఏంటంటే నోట్లో దుర్వాసన రాగానే
చూయింగ్ గమ్ నవ్విలేస్తుంటారు, లేదా బ్రష్ మారుస్తారు, పేస్ట్ మారుస్తారు, ఫ్రెండ్స్ని సజెషన్ అడుగుతారు, మెడికల్ షాప్లో మందులు తెచ్చుకుంటారు, ఇలా అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ డాక్టర్ దగ్గరకు మటుకు రారు. నోటి దుర్వాసన అనేది చాలా రీజన్స్ ఉంటాయి. పళ్ళ పైన పాచి పేరుకున్నట్టే చిగుళ్ళ లోపల కూడా పాచి పేరుకుంటుంది. అది మీరు బ్రష్తో తీయలేరు, డాక్టర్ గారే దాన్ని తీయగలరు. రెండోది పంటికి మధ్య నిరికిన ఆహారం పాచి వల్ల కూడా నోరు భయంకరమైన వాసన వస్తుంది. పంటి వెనక భాగాన చాలా మంది పళ్ళు తోమరు, నెగ్లెక్ట్ చేస్తుంటారు. అంటే ముందరంతా తోముతూ ఉంటారు కానీ నాలుక వైపున కూడా తోమాలి అనే విషయం చాలా మందికి తెలియకపోవడం వల్ల నాలుక వైపున డిపాజిట్ అంటే పాచి గడ్డలుగా కట్టేయడం వల్ల కూడా ఈ నోరు దుర్వాసన వస్తుంటది. నాలుక సరిగా క్లీన్ చేసుకోకపోతే నోరు దుర్వాసన వస్తుంటది. పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడితే కూడా నోరు దుర్వాసన వస్తుంది. నోరు దుర్వాసన రావడానికి ఇన్ని రకాల కారణాలు ఇంకా చాలా ఉంటాయి, చెప్తూ పోతూ ఉంటే. సో ఒకసారి మీ దుర్వాసన రాగానే నా సజెషన్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏంటి అని తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకొని తర్వాత మీరు మెయింటైన్ చేసుకోండి. ఇంకా మీకు ఎప్పటికీ నోటి దుర్వాసన అనే సమస్య ఉండదు. ఓకే అండి, వరంగల్ నుండి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి ఋషి గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో మేడం గారు నమస్కారం. నమస్తే సార్, చెప్పండి. మా పాపకి కొంచెం పై పళ్ళు పైకి వచ్చాయండి. ఓకే. కొంచెం ఇబ్బంది అంటే బాగా పైకి రాలేదు, కొంచెం ఇదిగా ఉంది. ఎంత వయసు పాపకి? పాపకి 12 years. 12 years. అవునండి. 12 సంవత్సరాలు. పళ్ళు కొంచెం పైకి వచ్చినట్టు అనిపిస్తుంది మీకు. సార్, పళ్ళు కొంచెం పైకి వచ్చినా ముందుకి వెనక్కి ఉన్న పళ్ళ మధ్యన సందులున్న ఈ 12 years ఏజ్లో క్లిప్పుల చికిత్స అంత మంచి చికిత్స ఇంకోటి లేదు సార్. చాలా ఈజీగా ఈ క్లిప్పులు వేసి పళ్ళ వరుసని ఏమాత్రం ఎత్తు వస్తున్నా మనం వెనక్కి పంపించి పిల్లలకి ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చక్కటి అందమైన చిరునవ్వుని చాలా ఈజీగా ఇవ్వచ్చు. దీనివల్ల ఎలాంటి పెయిన్ ఉండదు. హ్యాపీగా క్లిప్పులు పెట్టించండి. మీరు చాలా తక్కువ ఎత్తే అంటున్నారు కాబట్టి కేవలం నెలల వ్యవధిలోనే అంటే 6 నుంచి 8 నెలల్లోనే పాప పళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి. ఈ ఏజ్లో ఎందుకు సజెస్ట్ చేస్తామంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఆ ఎముకలు అనేవి చాలా ఫ్లెక్సిబుల్గా మెత్తగా ఉంటాయి, ఇంకా పూర్తి స్థాయి మెచ్యూరిటీ రాదు కాబట్టి. సో ట్రీట్మెంట్ చేస్తే త్వరగా రిజల్ట్ రావడంతో పాటు పిల్లలు కూడా చిన్న వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళ అడాప్టబిలిటీ అంటే ట్రీట్మెంట్ని యాక్సెప్ట్ చేసి త్వరగా ట్రీట్మెంట్ పూర్తయిపోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇబ్బంది అవ్వకండి. ఆడపిల్లలు అంటున్నారు కాబట్టి చక్కటి చిరునవ్వు మంచి పళ్ళు వరుస ఉంటే మరింత అందంగా కనపడతారు. వరంగల్లో బ్రాంచ్ ఉంది హన్మకొండలో. మీరు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి పాపని తీసుకెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా ఒకేసారి ఫీజు మొత్తాన్ని చెల్లించలేరు. అందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. అంటే మీ ఫీజు మొత్తాన్ని 1 సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు, ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ నిజంగా ఇలాంటి సమస్య ఉంటే మీరు ఇది ఉపయోగించుకుని ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఎత్తుపళ్ళ చికిత్సలోని అధునాతనమైన క్లిప్పులు అందుబాటులో ఉన్నాయి. మెటల్ క్లిప్పులు వేసేవాళ్ళం ఒకప్పుడు. మెటల్ క్లిప్పులు వేస్తే నవ్వితే ఇలా పళ్ళపైన నల్లగా కనిపించేవి. కానీ ఇప్పుడు పంటి రంగులో అంటే తెల్లటి క్లిప్పులు వేయడం వల్ల అసలు ట్రీట్మెంట్ జరుగుతుందా అని కూడా తెలుసుకోలేకపోతున్నారు. అంత నైస్గా ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతున్నాం. అలాగే పంటి వెనక భాగాన్ని కూడా క్లిప్పులు అతికించి ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. దాన్ని లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటారు. అంటే అంగడి వైపున క్లిప్పులు అతికిస్తాం, అది కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ వస్తుంది, మంచి చిరునవ్వుని ఇవ్వగలం. చాలామంది చేయించుకుంటారు కూడా. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో కూడా ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం. క్లిప్పుల చికిత్స వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు తినే ఫుడ్ని ఏమీ ఆల్టర్ చేయక్కర్లేదు. మీరు రోజు ఏం తింటున్నారో అదే తినచ్చు. ఇంకొకటి, మీరు ఆఫీసు కానీ స్కూళ్ళు కానీ మానవసరం లేదు. హ్యాపీగా క్లిప్పులు అతికించిన కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు. మీరు రోజు చేసే యాక్టివిటీస్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ ఎలా పూర్తయిపోయిందో కూడా తెలియకుండా చాలా ఫాస్ట్గా ట్రీట్మెంట్ పూర్తయిపోద్ది, మంచి రిజల్ట్ వస్తుంది. చక్కటి చిరునవ్వుని చాలా ఈజీగా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు ఇలాంటి సమస్యలు ఉంటే కేవలం టీనేజ్ పిల్లలకు మాత్రమే వేయగలిగే వాళ్ళం. అంటే 12 నుంచి 16, 17 దాటిపోతే ఇంక ఎత్తుపళ్ళున్నా వంకర పళ్ళున్నా పళ్ళ మధ్యన సందులున్నా క్లిప్పులు వేసి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితులు ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల ఏ ఏజ్లో వాళ్ళకైనా అంటే 20లో 30లో 40 సంవత్సరాలలో కూడా క్లిప్పులు చికిత్స చేయించుకుని మంచి చిరునవ్వుని ఈజీగా పొందొచ్చు. అందంగా ఉండే పర్ఫెక్ట్ పళ్ళు వరుసని ఈజీగా సాధించుకోవచ్చు. ఓకే అండి, చాలా మందికి పళ్ళు అరిగిపోయినాయి అని అంటుంటారు. అవునమ్మా. పళ్ళు ఎందుకు అరుగుతాయి అసలు? దీనికి అరిగిపోయిన పళ్ళకి ట్రీట్మెంట్ ఏముంటుంది? చాలా సమస్యలు ఉంటాయి. ఈ పళ్ళు అరిగిపోయి జనరల్గా పళ్ళు అనేవి అరుగవు. మన ఎముకలు ఎంత గట్టిగా ఉంటాయో అంతకన్నా గట్టిగా ఉంటాయి పళ్ళు అనేవి. అంత స్ట్రాంగ్ టీత్ మనకు ఉంటాయి. కానీ ఇంత స్ట్రాంగ్ టీత్ అరిగిపోతున్నాయంటే దానికి డెఫినెట్గా రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 45-50 సంవత్సరాల తర్వాత పళ్ళు అరిగిపోతున్నాయి అనుకోండి, అది నార్మల్, అదేమీ అబ్నార్మల్ విషయం కాదు. ఎందుకంటే మనం రోజు ఇన్ని సంవత్సరాలుగా వాడి అరిగిపోతే మనం సింపుల్గా
తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు చిన్న వయసులో సగం పళ్ళు అరిగిపోయి మా దగ్గరికి వస్తున్నారు. ఇన్ని బ్రాంచులకి చూస్తే జనరల్ కేసు అది. మొత్తం నోట్లో పళ్ళన్నీ అరిగిపోతున్నాయి వాళ్ళకి. అలా గనక అరిగిపోతుంటే ఒకటి నిద్దట్లో పళ్ళు కొరికే అలవాటు ఉండే వాళ్ళకి ఇలా పళ్ళు సగం అరిగిపోతాయి. రెండు, పళ్ళు తోముకునే విధానం తెలియకుండా పళ్ళు తెల్లగా చేసేసుకోవాలి అనే ఆత్రంలో బలం పెట్టి తోముతుంటారు. అంటే పళ్ళు తోముకునే విధానం తెలియకపోవడం వల్ల కూడా పళ్ళని ఇలా సగం అరిగిపోతుంటాయి. మూడోది ఫ్లోరోసిస్. నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండే ఏరియాస్లో ఉండే వాళ్ళకి పళ్ళు మెత్తగా ఫామ్ అవుతాయి. అంటే పళ్ళల్లో తగినంత బలం ఉండదు. అంటే మెత్తటి పళ్ళు ఎప్పుడైతే మీరు ఎక్కువగా వాడతారో సింపుల్గా పళ్ళు తోముకున్నా కూడా పళ్ళు సగం అరిగిపోతాయి. ఈ 3 కండిషన్స్లో ఇలాంటి సమస్య కనపడుతుంది. కానీ ఈ సమస్యకి పళ్ళు పీకించుకునేయడం మటుకు ట్రీట్మెంట్ కాదు. పళ్ళు ఎవరూ పీకించుకోకండి. పళ్ళు పీకించుకోకుండానే మనం తొడుగులు వేయడం ద్వారా ఈ పళ్ళు అరిగిపోయిన సమస్యని శాశ్వతంగా మనం నార్మల్కి తీసుకొచ్చేయచ్చు. పళ్ళు సగం అరిగిపోవడం వల్ల మనం నవ్వితే అందంగా కనపడం. ఎప్పుడైతే తొడుగులు వేసామో మనం కరెక్ట్ లెంత్ ఉంటాయి కాబట్టి నవ్వితే నార్మల్గా అందంగా కనపడతాం. ఇంకోటి ముఖ్యమైన అంశం ఏంటంటే పళ్ళు ఉండేది నమిలి తినటానికి. ఈ పళ్ళు అరిగిపోయిన పళ్ళతో పాపం పేషెంట్లు ఎవరు నమలలేరు. ఎందుకంటే పై పన్ను కింద పన్ను అసలు కాంటాక్ట్లోకే రాదు. అప్పుడు వీళ్ళందరూ మెత్తటి పదార్థాలు తింటూ ఉంటారు. అలా తినడం వల్ల పళ్ళు ఒకటి సమస్య. రెండోది, ఎప్పుడైతే మీరు తరచుగా కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు మెత్తగా ఉడకపెట్టిన ఆహారం తింటారో మొత్తం మీ జనరల్ హెల్త్ అంతా క్షీణించిపోద్ది. ఫస్ట్ పాయింట్, ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోతాయి. మూడోది, పళ్ళు అనేవి ఈ ఫేస్కి సైజు షేప్ అనేది మెయింటైన్ అవుతుంది. నోట్లో పళ్ళు కరెక్ట్ కాంటాక్ట్లో ఈ పళ్ళ సెట్ ఎప్పుడైతే లేదో ఈ ఫేస్ సైజు షేప్ మారిపోయి మీరున్న ఏజ్ కన్నా బాగా ఏజ్డ్ కనపడుతుంటారు. సో ఎప్పుడైతే మనం లెంత్ పెంచామో మీరు పూర్తిగా నమిలి తినచ్చు. మూడోది, పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ అనే సమస్య, అంటే ఏది తినలేరు, వేడి కానీ పులుపు కానీ తీపి కానీ, ఈ సమస్యను కూడా పర్మనెంట్గా ఆపేయచ్చు. సో అరిగిపోయిన పళ్ళతో ఇబ్బంది పడుతుంటే చాలా చక్కటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరు పళ్ళు మటుకు పీకించుకోకండి. మీ ఒరిజినల్ పళ్ళు పీకకుండానే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓకే అండి, పాలకొల్లు నుండి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అమ్మా, నా పేరు సత్యబాబు అంటారు పాలకొల్లు నుంచి. నమస్తే అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, నాకు 55 సంవత్సరాలండి. సార్ చెప్పండి సార్. ఇప్పుడు పళ్ళు పై పళ్ళు 2-3 తీయించేసాను, పై కూడా 2-3 తీయించేసాం. ఓకే, ఇప్పుడు ఈ పళ్ళు ఉన్న 2-3 బాగా పుచ్చి తీయిందామంటే బాధపడుతుందండి. తీస్తే బాగా తీయకూడదని దానికన్నా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సార్. మీకు ఏమైనా షుగర్ ఉందా? స్వీట్ తిన్నా ఏ తిన్నా చాలా ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెడుతుంది. షుగర్ ఉందా మీకేమన్నా? షుగర్ బీపీ ఏమీ లేదు. ఇప్పుడు కొన్ని పళ్ళు పోయినా ఇప్పుడు ఉన్న పళ్ళల్లో ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని సాల్వ్ చేయించండి. ఇప్పుడు మీకు పళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయంటే 2 రీజన్స్ ఉండొచ్చు. ఒకటి, చిగురు బాగా పైకి వెళ్ళిపోవడం వల్ల కూడా ఈ తీపి తిన్నా ఏం తిన్నా నొప్పి పడుతుంటుంది. ఇంకోటి, ఆ పళ్ళల్లో పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడడం వల్ల కూడా పంటి లోపలి భాగం బయటకు ఎక్స్పోజ్ అయిపోయి కూడా బాగా పెయిన్ పుడుతూ ఉంటుంది. సో ఈ 2 సమస్యల వల్ల ఉన్న పళ్ళు సహకరించవు, పోయిన పళ్ళు అన్ని పోయి ఉంటాయి. సో అసలు ఆహారం తీసుకునే అవకాశమే లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యలన్నిటికీ చాలా ఈజీగా సొల్యూషన్ ఉంటుంది. ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ పళ్ళు పెట్టచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అవి ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టచ్చు. ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టిన పళ్ళు పూర్తిగా మీరు నమిలి కొరికి తినడానికి ఉపయోగపడతాయి. అంత స్ట్రాంగ్గా ఉంటాయి. చుట్టానికి కూడా న్యాచురల్గా మీ ముందర పళ్ళు ఎంత అందంగా ఉన్నాయో ఇవి అలాగే పెట్టచ్చు. 2, ఆల్రెడీ నోట్లో ఉండే పళ్ళల్లో సమస్యలు ఉన్నాయనుకోండి, సపోజ్ రంధ్రాలు ఏర్పడి బాగా నొప్పి పడుతుంటే రంధ్రాలని క్లోజ్ చేయొచ్చు. చాలా న్యాచురల్గా క్లోజ్ చేయొచ్చు. మళ్ళీ మీరు తిరిగి వాడుకునే ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు సార్. మీరు పాలకొల్లు నుంచి మాట్లాడుతున్నారు. రాజమండ్రిలో బ్రాంచ్ ఉంది, కాకినాడలో ఉంది, ఏలూరులో ఉంది, విజయవాడలో ఉంది, గుంటూరులో ఉంది. సో ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి. మీరు ఏదో బ్రాంచ్కి వెళ్ళి ఒక్కసారి డాక్టర్ గారిని కలవండి. కలిస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఎంత చక్కగా పళ్ళు లేని వాళ్ళకి పళ్ళు పెట్టచ్చు, పళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంత కంఫర్టబుల్గా నమిలి తింటున్నారు అనే విషయం మీకు పూర్తి అవగాహన వస్తుంది. నేరుగా డాక్టర్ గారితో మాట్లాడితే మీరు వెళ్ళి చూపెట్టుకోవడానికి, ఏమైనా నొప్పులు అవి ఉంటే మందులు రాయించుకోవడానికి, మీకు అవసరమైన చోట ఎక్స్రేలు తీయడానికి పార్థ డెంటల్లో ₹1 కూడా ఛార్జ్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరి దగ్గర పేషెంట్ల దగ్గర డబ్బులు లేవు, కానీ నొప్పులు అందరికీ ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ అందరికీ ఉంటాయి, చీమ అందరికీ పడుతుంది, అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు. డబ్బులు లేవని ఈ సమస్యలు ఆగవు కాబట్టి మేము కూడా డబ్బులు తీసుకోకుండానే చూస్తున్నాం. అందరికీ అవసరమైన చోట ఎక్స్రేలు తీస్తున్నాము, అవసరమైన చోట మందులు ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాము, ఇన్ఫెక్షన్ పెరగకుండా ఆపగలుగుతున్నాము. సో మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఒకసారి వెళ్ళి కలవండి. ఇబ్బంది ఏం లేదు. పాత 500 నోట్లు, ₹1000 నోట్లు కూడా పార్థరెంట్లో తీసుకుంటారు. ఎందుకంటే మాది హాస్పిటల్ కాబట్టి మేము తీసుకోవచ్చు, మాకు ఎలిజిబిలిటీ ఉంది. ఎందుకంటే ప్రాపర్ జబ్బుకి చేసే ట్రీట్మెంట్స్ కాబట్టి ఇబ్బంది ఏం లేదు. హ్యాపీగా వెళ్ళి చూపెట్టుకోండి సార్. ఓకే అండి, జమ్మికుంట నుండి కాలర్ ఉన్నారు. హలో హలో హలో,
నమస్తే అండి చారి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం మా పాప వయసు 7 years ఉంటాయి మేడం. ఓకే. మా పాపకి పై చిక్కులకు చీమ్ వస్తుంది, ఇన్ఫెక్షన్ ఇదివరకు పళ్ళుకు రంధ్రం పడ్డది మేడం. ఓకే. రంధ్రం పడితే దానికి సిమెంట్ అనేది పెట్టించింది మేడం. పెట్టినాక 2-3 days తర్వాత అది ఇన్ఫెక్షన్ ఏమైందేమో చీమ్ గిట్లా వస్తుంది. ఓకే. ఆ చీమ్ వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పన్ను పీకాలన్నాడు. పన్ను పీకాలంటే మళ్ళా పోయితే పన్ను పీకేశాడు. మరి మళ్ళీ పన్ను వస్తుందా రాదని. ఒక్కొక్కసారి పన్ను వస్తుందండి, 7 సంవత్సరాలు అంటున్నారు, పన్ను తీయించేశారు, కానీ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేటట్టు ప్రయత్నాలు చేయాలి. అయినా అయ్యింది, మీరు పన్ను తీయించారు పర్వాలేదు, కానీ పన్ను ఒక్కొక్కసారి స్పేస్ మెయింటెనర్స్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే మన నోట్లో ఉండే 20 పాలపళ్ళు ఉంటాయి చిన్న బిడ్డలకి. ఈ 20 పాలపళ్ళే శాశ్వత దంతాలు ఏ ప్లేస్ లో ఏమి మొలవాలి అనేవి మార్గదర్శకాలు. అంటే కరెక్ట్ గా ఒక పన్ను ఈ ప్లేస్ లో రావాలి, ఒక పన్ను ఈ ప్లేస్ లో రావాలి అని ఇవి పై పళ్ళు కింది పళ్ళకు చూపెడుతూ ఉంటాయి. ఎప్పుడైతే పై పళ్ళు ఇన్ఫెక్షన్స్ తో మనం తీసేస్తామో ఆ ప్లేస్ ని స్పేస్ మెయింటైనర్ అనే దాంతోని మనం ఆ గ్యాప్ ని మెయింటైన్ చేయాలండి. అలా మెయింటైన్ చేస్తే కరెక్ట్ గా శాశ్వత దంతం రావాల్సిన ప్లేస్ లో వస్తాయి. లేకపోతే ఇటు పక్కకి దవడల్లోకి పైన అంగట్లోకి ఎముకల్లోకి ఇరుకుపోయి వంకర పళ్ళు వచ్చేసి భవిష్యత్తులో క్లిప్పులు చికిత్స చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. మీరు ఒకసారి అయినా మీరు జమ్మికుంట అంటున్నారు కాబట్టి మీకు వరంగల్ కానీ కరీంనగర్ మంచిర్యాల నిర్మల్ బ్రాంచెస్ దగ్గర అవుతాయి. ఒకసారి వెళ్ళి పాపకు ఒక ఎక్స్రే తీయించండి. తీస్తే వెంటనే చూసి పళ్ళు ఎక్కడున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, అసలు ఏ పన్ను తీసారనేది నాకు కూడా కనపడదు కాబట్టి నేను కరెక్ట్ చెప్పలేను. ఇబ్బంది ఏం లేదు, పళ్ళని కరెక్ట్గా వచ్చే ఏర్పాట్లు మనం చాలా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఆధునిక దంత వైద్యంలో ప్రతి దానికి సొల్యూషన్ అనేది ఉంది, ఇబ్బంది ఏం లేదు. చిన్నపిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లల పాల పళ్ళు చాలా ఇంపార్టెంట్. శాశ్వత దంతాలు కరెక్ట్గా అందంగా రావాల్సిన ప్లేస్లో రావాలన్నా, ఆరోగ్యంగా బలంగా రావాలన్నా, చక్కటి పళ్ళు వరుస ఏర్పడాలన్నా, పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కూడా పేరెంట్స్ ఎవరైనా కూడా ప్రతి 3-4 రోజులకు ఒకసారి పిల్లల్ని నోరు తెరవమని చెప్పి చెక్ చేయండి. నోట్లో నల్లటి తెల్లటి మచ్చలున్నా రంధ్రాలు లాంటివి ఏర్పడినా వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే కేవలం 5 నిమిషాల్లో ఆ రంధ్రాలని క్లోజ్ చేసిస్తారు. అలా చేయడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత స్ప్రెడ్ అవ్వకుండా ఆపచ్చు. పాలపళ్ళలో ఇన్ఫెక్షన్ ఉంటే పై పన్నుకు మాత్రమే ఆ పన్ను మాత్రమే దెబ్బతినదు, కిందనే ఉండే శాశ్వత దంతం దెబ్బతినే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఇంకోటి, పిల్లలకి 12 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా నోట్లో ఏమైనా పాలపళ్ళు మిగిలిపోతే పేరెంట్స్ వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్లి ఆ పాలపన్ను తీయించేసి ఆ ప్లేస్లో శాశ్వత దంతం వచ్చి ఏర్పాటు చేయాలి. లేకపోతే వంకర పళ్ళు వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. మూడోది, పిల్లల్లో ఉండే హ్యాబిట్స్. పిల్లలకి నోట్లో వేలేసుకునే అలవాటు ఉన్నా, పాలు సీసాతో పాలు తాగుతున్నా, నోటితో గాలి పీల్చుకుంటున్నా, ముందే పై పళ్ళు కిందర పళ్ళు మధ్యన నాలుక పెట్టి తోస్తున్నా, ఇలాంటి హ్యాబిట్స్ పిల్లల్లో డెవలప్ చేస్తుంటే 3 సంవత్సరాల వరకు చూడొచ్చు. ఆ తర్వాత కూడా ఉంటే కనుక మీరు వెంటనే మాన్పించాలి. అలా మీ వల్ల కాకపోతే డాక్టర్ హెల్ప్ తీసుకుని మాన్పించాలి. అలా కాకుండా మీరు అలానే ఉంచితే మటుకు డెఫినెట్గా పిల్లలకి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు, పళ్ళ వరకే ఈ డిఫెక్ట్స్ అనేవి ఉండవు. దవడ ఎముకలు ఎత్తొచ్చేస్తాయి, పెదవుల పైన ఎఫెక్ట్ పడుతుంది, పిల్లల సైజు షేపు మారిపోయి అందవిహీనంగా కనపడతారు. సో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త వహించండి. ఇవి చాలా సింపుల్ ఇష్యూస్ అన్నా కూడా వాళ్ళ భవిష్యత్తు మీద ప్రభావం చూపిస్తుంది. క్లిప్పుల చికిత్స చేయించాలన్నా ఇందాక నేను చెప్పినట్టు 12, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు రైట్ ఏజ్. పిల్లలకి ఆ ఏజ్లో చేయిస్తే మంచి రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఓకే అండి. ఇప్పుడు దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉన్న వాళ్ళకి వాటిని సెట్ చేయొచ్చా? అంటే పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఉంటుందా ఎత్తు పోవడానికి? డెఫినెట్గా ఉంటుంది, ఎందుకు ఉండదు. ఇప్పుడు పళ్ళు ఎత్తు ఉంటే మన క్లిప్పుల చికిత్సతోని వాటిని తగ్గిస్తున్నాం, వంకర పళ్ళని లైన్లో పెట్టేస్తున్నాం, సందులు ఉంటే క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఎత్తు అనేది కేవలం పళ్ళ వరకే పరిమితం అయి ఉండదు. కొంతమందికి దవడ ఎముకలు ఎత్తుంటాయి, పై దవడ కానీ కింద దవడ కానీ, అయితే అసలు ఎత్తే రాకుండా వెనక్కి కొట్టేసినట్టు ఉంటాయి. సో ఇలా ఉండడం వల్ల చక్కగా మిగతా ఫీచర్స్ అన్నీ కరెక్ట్గా ప్రపోర్షన్లో ఉన్నా కూడా ఇవి సరిగా లేకపోవడం వల్ల అందంగా లేనట్టు కనపడతారు. కానీ ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అనే చిన్న సర్జరీ కేవలం 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయితే చాలు. ఈ దవడ ఎముకల అసమానతని మనం ప్రపోర్షన్లో పెట్టచ్చు, మీ ఫేస్ సైజుకి షేప్కి తగినట్టు. ఇప్పుడు పెరగలేదనుకోండి, దాన్ని పెంచవచ్చు. బాగా అదనంగా పెరిగి మీరు నవ్వితే చిగుళ్ళు మాత్రమే కనిపిస్తుంటే దాన్ని లోపలికి పంపించి మరింత అందమైన చిరునవ్వునివ్వచ్చు. అలాగే కింది దవడ ఎముకకు కూడా, అలాగే పెదవులు కూడా బాగా లావుగా ఉంటే సైజ్ తగ్గించవచ్చు, బాగా పలుచుగా అసలు పెదవులే లేనట్టు కనపడితే వాటిని సైజుని పెంచవచ్చు. ఇలా అందానికి సంబంధించి ప్రతి ఒక్కటి మనం సవరించుకుని మరింత అట్రాక్టివ్గా అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది లేదు. నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండి
చేసుకోగలిగే స్తోమత ఉంటే డెఫినెట్గా చేసుకుని మీరు మరింత అట్రాక్టివ్ కనిపించవచ్చు. అలాగే దవడ ఎముకలే కాదు, లోపల చిగుళ్ళు కొంతమందికి నల్లగా మారిపోయి ఉంటాయి, దాన్ని కూడా లేజర్ చికిత్సల ద్వారా గులాబీ రంగులోకి మార్చొచ్చు. యాక్సిడెంట్స్ ముందర పళ్ళు వరుసలో సమస్యలు ఉంటాయి, అంటే పన్ను సగం విరిగిపోయి ఉంటాయి, పళ్ళు రంగు మారిపోయి ఉంటాయి, పళ్ళు హ్యాబిట్స్ వల్ల బ్రౌన్ కలర్లో ఎల్లో కలర్లో మారిపోయి ఉంటాయి, పుట్టుకతోనే లేకపోతే ఫ్లోరిన్ వాటర్ తాగడం వల్ల పసుపు కలర్ పళ్ళు ఫామ్ అయిపోయి ఉంటాయి. వాటిలన్నిటిని కూడా మనం ఎప్పటికీ తెల్లగా అందంగా మెరిపించవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పర్మనెంట్గా ఈ మార్పు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి అందమైన చిరునవ్వుని, కరెక్ట్గా పళ్ళని కూడా సైజు షేప్లో పెట్టి చక్కటి అట్రాక్టివ్ స్మైల్ని ఇచ్చే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. నిజంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము హెల్ప్ చేయడానికి పూర్తిగా ఇక్కడ ఉన్నాం. 57 బ్రాంచుల్ని కనెక్ట్ చేసే స్క్రీన్ మీద నెంబరే, ఇబ్బంది ఏం పడాల్సింది లేదు. అందంగా కనిపించే అవకాశం ఇప్పుడు పూర్తిగా ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే అండి, డెంటల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కూడా వాటన్నింటికి కూడా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది పాదా డెంటల్లో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.